వెల్కమ్ టు వీడియో న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా విడుదలపై అలసత్వం వద్దు, అధికారులకు నంద్యాల కలెక్టర్ ఆదేశాలు. దివ్యాంగుల డిమాండ్ నెరవేర్చాలని నంద్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన. త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ మదురైలో అభిమానుల పోస్టర్లు. ఆర్టీసీ ప్రైవేటీకరణను విరమించాలి, ఖాళీ పోస్టులు భర్తీ చేసి 4000 కొత్త బస్సులు కొనాలని నంద్యాల కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల నిరసన. వరంగల్ జిల్లా వద్దన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్. మహానందిలో వైభవంగా ప్రమాణ స్వీకారం, కొలువు తీరిన నూతన పాలక మండలి. గాజుల రామారంలో పారిశ్రామిక షెడ్లు దుకాణాలను కూల్చివేత, ఉద్రిక్తత వాతావరణం. హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం, రహదారులపై నిలిచిన నీరు. కానాలలో ఇంటింటికి తెలుగుదేశం, ప్రజలకు సంక్షేమ పథకాలు వివరించిన మంత్రి ఫరూక్. ఉరవకొండలో ఉద్రిక్తత, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అరెస్ట్. బోనాల వేడుకలో అపశృతి, రోడ్డుపై పడిపోయిన జోగినీలు. 9 గ్రామాల విద్యార్థులకు ప్రత్యేక బస్సులు నడపాలి, నాయకుల డిమాండ్. ప్రజల నుంచి అందుతున్న వినతులను గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. రీఓపెనింగ్ దరఖాస్తులు, పెండింగ్ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సోమవారం నిర్వహించిన PGRS లో మొత్తం 405 ప్రజా వినతులు స్వీకరించారు. సి రాము అన్నతనిది ఒక ఫార్మల్ సూసైడ్ కేసు ఉంది. ఈ రోజు వరకు BRO లాగిన్ నుంచి ఎంటర్ చేయలేదు. తహసీల్దార్ దివ్యాంగుల న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని వికలాంగుల ఆదరణ సేవా సమితి రాష్ట్ర కన్వీనర్ సుధాకర్ డిమాండ్ చేశారు. నూతన పింఛన్లు మంజూరు చేయడంతో పాటు అర్హులకు సొంత ఇండ్లు, రాజకీయాల్లో 4% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ దివ్యాంగులు నంద్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. దివ్యాంగులకు రాష్ట్రంలో కొత్త పింఛన్లు, దివ్యాంగుల 2016 చట్టం, దివ్యాంగులకు 2016 చట్టం, దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్, దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్, దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్. దివ్యాంగులకు ఇంటి స్థలాలు, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగులకు కొత్త పింఛన్లు, దివ్యాంగుల 2016 చట్టం, దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్. వికలాంగులను చేపట్టుకొని రావాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మా కష్టాలను ఎవరు చూడట్లేదు, మా పింఛన్ పోయిందంటే ఎవరు పట్టించుకోవడం లేదు, మా పైన దాడులు జరుగుతున్నాయంటే ఎవరు పట్టించలేదు, మా ఆస్తులు గుంజుకున్నారు కానీ పట్టించలేదు. కనుక వీటిపైన మాకు సరైన న్యాయం జరగాలంటే 2016 చట్టంలో ఏదైతే రాజకీయ రిజర్వేషన్ ఉంటుందో వాటిని అమలు పరిస్తే మేమే రాజకీయంలో ఉంటూ మా పనులు మేము జరుపుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అందుకనే రేపు రాబోయే ఎలక్షన్లలో ముందుగానే మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి, వెంటనే పింఛన్లు అమలు చేయాలి. అట్లా అయితేనే మేము ఏదైనా సాయం చేయగలుగుతాం. కనుక మేము ఉద్దేశపూర్వకంగా అడుగుతున్నాం ఒకటే, మాకైతే ఇది జరగాల్సిందేది, మేము అన్యాయం అడగలేదు. కనుక రేపు రాబోయే జరిగే ఎన్నికలలో మామూలు
ఎన్నిక చేసి మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పేరు ఎన్ సుధాకర్, దివ్యాంగుల హక్కుల రిజర్వేషన్ రాష్ట్ర కన్వీనర్ మాట్లాడుతున్నాను. ఈ రోజు రాష్ట్రంలో దివ్యాంగుల పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ చూసినా దివ్యాంగులపై దాడులు జరగడం, మహిళలను అత్యాచారాలు చేయడం, దివ్యాంగుల చట్టాలు ఎక్కడ అమలు చేస్తున్నాయో ప్రభుత్వాన్ని ఈ రోజు మేము నిలదీస్తున్నాం. ఒక్క స్టేషన్ లో అయినా రాష్ట్రంలో ఎక్కడైనా కూడా దివ్యాంగుల హక్కుల చట్టం 2016 చట్టం కేసు నమోదు అయిందా? వాళ్ళ మీద దాడులు ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి, ఆస్తులు గుంజుకుంటున్నారు. అదేవిధంగా రాబోయే ఎలక్షన్లలో, స్థానిక ఎలక్షన్లో అయితేనేమి, మున్సిపల్ ఎలక్షన్లో అయితేనేమి దివ్యాంగులకు 4% రాజకీయ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే దివ్యాంగులకు ఎక్కడ చూసినా ఒక ఇంటి స్థలాలు లేవు, వారికి అంతర్జాతీయ కార్డు లేవు. ఈ మధ్య కాలంలో పనికి ఆహార పథకము దివ్యాంగులకు తీసేసింది. చాలా మంది పనికి ఆహార పథకం కింద దివ్యాంగులు అంత ఇంత కూలీ చేసుకుని బతికే వాళ్ళు ఈ రోజు NRGIS లో దివ్యాంగులకు పని హక్కు కల్పించాలని కూడా కోరుతున్నాం. అలాగే దివ్యాంగుల 2016 చట్టం ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక మ్యాన్ పోస్ట్ లాగా, ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక మ్యాన్ పోస్ట్ లాగా ఒక బోర్డు అతికించాలని కోరుతున్నాం. అలాగే రాష్ట్రంలో కొత్త పింఛన్లు ఎక్కడ ఇంతవరకు మంజూరు కాలేదు. 3 సంవత్సరాలు కాబోతుంది. 3 సంవత్సరాల రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క వికలాంగుల పింఛన్ కూడా మంజూరు కాలేదు. ఇది దారుణమైన పరిస్థితి. అలాగే దివ్యాంగులకు ఇంటి స్థలాలు అయితేనేమి ఎక్కడ ఇంటి స్థలాలు లేవు, వారికి తినడానికి తిండి లేక, వారికి ఏదో ఇంటి స్థలం రేషన్ కార్డు ఇస్తే కుటుంబం ఆదరించి వారికి ఒక ముద్ద అన్నం పెడుతుంది. కానీ ఇట్లాంటి పరిస్థితులు, చాలా దయనీయమైన పరిస్థితులు రాష్ట్రంలో, జిల్లాలో దివ్యాంగులు ఎదుర్కొంటున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వాలు మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. రాబోతున్న ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో, వార్డులో కౌన్సిలర్లకు కానీ రాజకీయ రిజర్వేషన్ 4% అమలు కల్పించి దివ్యాంగులకు రావాల్సిన చట్టం అమలు చేసి వారి డిమాండ్ నెరవేరిస్తేనే ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తాం. లేకుంటే ఈరోజు ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్తామని మేము దివ్యాంగులుగా కమిటీగా నిర్ణయించుకొని ప్రజా సంఘాలుగా మేమంతా ఒక పోరాటం చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. జై భీమ్. నటి త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ తమిళనాడులో పోస్టర్లు వెలిశాయి. తమిళ వీరనారి వేలు నాచ్యారంతో పోల్చుతూ త్రిష అభిమాన సంఘం పేరుతో మదురైలో పోస్టర్లు ఏర్పాటు చేశారు. మీనాక్షి అమ్మవారి ఆశీస్సులతో రాజకీయాల్లో సంచలనం సృష్టించాలని అభిమానులు ఆకాంక్షించారు. ఏపీఎస్ ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని ఉద్యోగ సంఘాలు జేఏసీ డిమాండ్ చేసింది. ఖాళీ పోస్టులను భర్తీ చేసి ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించాలని, పెండింగ్ ఆర్థిక బకాయిలను విడుదల చేయాలని కోరింది. ప్రజా రవాణా సేవల విస్తరణకు వెంటనే 4000 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నంద్యాల కలెక్టరేట్ ఎదుట ఆర్టీసీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఒక్కటి కూడా మేము ఎక్కడ అలాగే పెండింగ్ డిఏలు ఇవ్వాలని, అయ్యారు ప్రకటించాలని, తొందరలో ఈ రిక్రూట్మెంట్ జరిపి ఎవరికి ఇబ్బంది లేకుండా రాబోయే 3వ దశ కార్యక్రమానికి మేము పోకుండా గవర్నమెంట్ వైపు నుంచి సానుకూల స్పందన వస్తుందని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మీకు విజన్ ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు, కాబట్టి మా మీద కూడా ఒక విజన్ పెట్టండి, ఆర్టీసీని బలోపేతం చేయండి, ప్రైవేటు పరం చేయొద్దని మా యొక్క విన్నపాలు. థ్యాంక్ యూ సార్. ఏపీపీటీ నేషనల్ మోబిలిటీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి, ఏపీపీటీ జేఏసీ జిల్లా కన్వీనర్. ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలతో
కొన్ని ఉద్యమాలు జరిపాం. అందులో భాగంగా ఈరోజు 7 డిపోల్లో 1750 సభ్యులుంటే 1601 సభ్యులతో సంతకాలు సేకరించి కలెక్టర్ గారికి చేశాం. ఏపీఎస్ ఎలక్ట్రికల్ బస్సులు 750 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడుతున్నారు. ఆ ఎలక్ట్రికల్ 750 ఎలక్ట్రిక్ బస్సులు ఏపీఎస్ఆర్టీసీ కొని ఏపీఎస్ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని చెప్పి వారైతే ఒక విడాకుల సంస్థకి ఇచ్చి ప్రైవేటు ద్వారా సంస్థ నడుపుతున్నారు. దానివల్ల కండక్టర్ డ్రైవర్లు ఉండరు, మెకానిక్స్ ఉండరు. దాదాపు ముందు ఫ్యూచర్ లో 2029కి ఈ ఏపీఎస్ఆర్టీసీ సంస్థ అనేది నిర్విరామైపోయి ప్రైవేటు చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పుడు ప్రజలకు కానీ, ప్రయాణికులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, ప్రతి ఒక్కరికి ఈ రోజు ఎవరైతే ఫ్రీగా శ్రీశక్తి వల్ల ఉన్న వాళ్ళు కానీ, దివ్యాంగులకు కానీ, మీడియా మిత్రులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా రేపు రాబో కాలంలో ఇది ఒక ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ముందుగానే మేము గవర్నమెంట్ తెలియజేసామంటే మీరు ప్రవేశపెట్టే ఎలక్ట్రికల్ బస్సెస్ కు మేము ఎలాంటి వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. ఆ ఎలక్ట్రికల్ బస్సెస్ ను ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ కొని ఏపీఎస్ఆర్టీసీ ద్వారానే మా ఉద్యోగస్తులు నిపుణమైన ఉద్యోగస్తున్నారు కాబట్టి డ్రైవర్లతో, మెకానిక్స్ తో ట్రైనింగ్ ఇచ్చి మా ద్వారానే నడపాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ శ్రీశక్తి పథకం అనేది మంచి పథకం పెట్టి ప్రయాణికుల్లో, ప్రజల్లో మీకు మంచి పేరు వచ్చింది ప్రభుత్వానికి. దానికి అనుగుణంగా ఈరోజు తక్షణమే 4000 బస్సులను, డీజిల్ బస్సులు కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ 4000 బస్సులు వస్తేనే మేము మీ ప్రయాణికులందరినీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా 15,000 మంది ఈరోజు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. మీరైతే 2 లక్షలు 3 లక్షలు జాబ్స్ ఇస్తారని పెట్టారు. అందులో భాగంగా మేము కూడా గవర్నమెంట్ కాబట్టి ఈ 15,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కల్పించడం అవుతుంది. కాబట్టి సంస్థలు ఏవైతే రిక్రూట్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్రూట్మెంట్స్ ను వెంటనే పూర్తి చేసి అటు ప్రయాణికులకు ఇట్లా సిబ్బందికి ఇబ్బంది లేకుండా ఈ రోజు ప్రయాణికుల కోసం మా వాళ్ళు డబుల్ డ్యూటీలు చేసి ఎంతమందో కొంతమంది హార్ట్ స్ట్రోక్లతో, మిగతా సమస్యలతో గాలిలో ప్రాణాలు గెలిచిపోతున్నాయి. కాబట్టి ఎన్ని రోజులు మేము డబుల్ డ్యూటీలు చేసి ఈ ఉద్యోగాలు చేస్తాం. కాబట్టి తక్షణమే రిక్రూట్మెంట్ జరపాలి, 4000 బస్సులు తీసుకురావాలి. అలాగే ఏవైతే ఇప్పుడు గవర్నమెంట్ లో పెండింగ్లు ఉన్నాయో 4 డిఎల్ పెండింగ్ డిఎల్ ఇవ్వాలి. ఏదైతే మీరైతే మేనిఫెస్టోలో పెట్టారో ఐఆర్ఎఫ్ ఇస్తామని చెప్పి ప్రకటించారో ఐఆర్ను వెంటనే ప్రకటించాలి. మాకు రావాల్సిన బకాయిలు ఏవైతే డిఏ బకాయిలు ఉన్నాయో 2021 డిఏ బకాయిలు కూడా వెంటనే ఇచ్చేసి మాకు ఏవైతే రావాలో డిఏలు కానీ ఐఆర్. వరంగల్ జిల్లా వర్ధనపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఆదివారం రాత్రి తిన్న ఆహారం కలుషితం కావడంతో సోమవారం ఉదయం 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాధిత విద్యార్థులను వర్ధనపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నంద్యాల జిల్లా మహానంది దేవస్థానం నూతన చైర్మన్ గా నారాల చంద్రమౌళీశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 12 మంది పాలక మండలి సభ్యులు వేద మంత్రోచ్చరణల మధ్య ప్రమాణం చేశారు. అధికారులు, ప్రముఖుల సమక్షంలో కార్యక్రమం వైభవంగా జరిగింది. తీసుకురా స్టేజ్ దగ్గరికి తీసుకురా. అక్కనే 20 కుర్చీలు ఎత్తుకున్నాం. అట్లనే సుభాషణ ఒక 20 కుర్చీలు ప్రెస్ వాళ్ళకు. మౌనేశ్వర్ రెడ్డి గారు నగాల చంద్రమౌళీశ్వర రెడ్డి, చంద్రమౌళీశ్వర రెడ్డి ఆయన నన్ను
శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానము, శ్రీ మహావిష్ణువ స్వామి వారి దేవస్థానము, మహానంది దేవాలయములకు, మహానంది దేవాలయములకు ధర్మకర్తగా నియమించిన కాలమునందు నా శక్తి సామర్థ్యముల మేరకు విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడమై దేవాలయ అభివృద్ధి దృక్పథముగా ఎంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ హిందూ దేవాలయ సంస్థల విధులను కూర్చిన 30/87 చట్టం ప్రకారము దానికి సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించి ప్రవర్తించగలవాలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చదువుకోవాలి. ఓకే. గాజుల రామారంలో పారిశ్రామిక షెడ్లు దుకాణాలను అధికారులు కూల్చివేశారు. కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం గుంజి పడేసి లాగి పోలీసు లేడీస్ జాయింట్స్ అందరు మమ్మల్ని అడిగినాం, ఎందుకు సార్ మాకు నోటీస్ ఇవ్వకుండా ఎందుకు కూలగొడుతారంటే ఏం లేదు, ఇది గవర్నమెంట్ జాగా ఒకటే మాట్లాడుతారు. మాకు అంత సమాధానం 40 సంవత్సరాల చున్నా నువ్వు ఎట్లా కూలగొడతావు సార్ మాకు చెప్పకుండా మాకు నోటీస్ రాకుండా అని కూడా అడిగినాం. కనీసం సామానన్న తీసుకొని సంవత్సరం నుంచి ఎండల వానల పాములు కాకుండానే కాపాడుకున్నాము. ఆ రోజు ఎక్కడ పోయింది భూమి అంటాడు, కేసు అంటాడు. ఆ రోజు ఎక్కడ పోయింది, అది ఇక్కడ పోయింది. కూడా ఎందుకు వస్తాడు మా దగ్గరికి? మేము 40 సంవత్సరం నుంచి అంత ఎండలు కాపాడుకున్నాము. ఎందుకు వస్తాడు? నోటీస్ లేదు, మాకు ఏం లేకుండా ఎందుకు కూల కొడతాడు? మా దగ్గరికి ఎందుకు వస్తారు? సార్లు ఎందుకు కొడుతున్నారు? పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆడవాళ్ళని మొదలు కొట్టేందుకు ఏం అధికారం పోలీసులకు? ఆడవాళ్ళు కొట్టే అధికారమా ఉన్నదా వాళ్ళకు? పక్క మహిళా ప్రభుత్వం అనుకుంటా మీ మీద చేయడం మా మీద చేయి ఎందుకు వేస్తారు? ఆడవాళ్ళకి ఎందుకు కొడతారు? మేము పోయినాం, మా ఇల్లు కాపాడుకోవాలని లోపల పోయినాం అంటే మమ్మల్ని గుంజి కొడతారా? మీరు? మీ పోలీసు అంతా ఇంత అధికారం ఇచ్చిందా రేవంత్ రెడ్డి మీకు? చెప్పు, రేవంత్ రెడ్డికి మీ ఇల్లు పిల్లలు లేరా? వాడు ఎందుకు వచ్చాడు? మేము ఎవరు వేస్తున్నా కదా, వాడు వచ్చి గెలిచింది నిలబడ్డాడు. ఎందుకు వచ్చాడు వాడు? మనకేం లేదు, వాడికేమో మారీలు ఉన్నాయి. ఆడ పోయి చూడండి, ఆడ మన గుర్రంపేట ఏరియాలో ఎన్ని యంత్రాల బిల్డింగ్లు కట్టుకుంటాడు వాడు. మాకు గుడి చేసుకునేటప్పుడు జాగా ఇయ్యాడా? మాకు ఇయ్యాడా? మీరు ఉంటున్నారు 40 సంవత్సరాల నుంచి ఎవరు మిమ్మల్ని టచ్ చేయలేదు? ఏం టచ్ చేయలేదు. మరి ఈయన వచ్చినాక ఎందుకు? ఏమో మరి ఆయనకేం తక్కువ. సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్ తిరుమూరుగిరితో పాటు అనేక ప్రాంతాల్లో రహదారులపై నీళ్లు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో నగరంలో వాతావరణం చల్లబడగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగింది.
నంద్యాల మండలం కానాల గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఉరవకొండలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ కార్యాలయంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. దీంతో కార్యాలయం వద్ద కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అమ్మవారి బోనాల కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. జోగినీలు రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నెట్టడం వల్లే ఘటన జరిగిందని ఆరోపిస్తూ కన్నీటి పర్వంతమయ్యారు. తమను అవమానించి ఏడిపించడం ప్రభుత్వానికి రాష్ట్రానికి అరిష్టమని శాపనార్థాలు పెట్టారు. నంద్యాల పరిసరాల్లోని 9 గ్రామాల నుంచి పాఠశాలలు కళాశాలలకు వచ్చే విద్యార్థుల కోసం ఉదయం 7:30 సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్నారని, ముఖ్యంగా బాలికల భద్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నంద్యాల జిల్లా నంద్యాల మండలం. నా పేరు షేక్ పెద్దమున్నా. అంబేద్కర్ యువజన సంఘం ముస్లిం మైనార్టీ పోరాట హక్కుల సమితి. ఇవాళ వచ్చిన కారణం ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ కు రాజుగారి మేడం గారికి, మేము కలెక్టర్ గారికి మా యొక్క వినతి పత్రము ఆమెకు ఇచ్చి మా యొక్క విన్నపాన్ని తెలియజేయాలని వచ్చాము. ముఖ్యంగా స్కూల్ పిల్లల కోసము చాలా సమస్య ఉంది. 9 విలేజ్లలో 9 ఏదంటే గుంతనాల, మిట్నాల, శ్రీరాంపురం కొట్టాల, బ్రాహ్మణపల్లి, కృష్ణూరు, పొగర్చూడు, శాపిరేవుల, పాండురంగాపురం, బాబూజీ నగర్ 9 విలేజ్లకు సంబంధించి మేము స్కూల్ పిల్లల సమస్యకు బస్సు కోరడానికి వచ్చాము. ఆర్టీసీ బస్సు మేము
5-6 సింగళ్ళు 7-8 సింగళ్ళు కొడతలేము అయ్యా. స్కూల్ పిల్లలకు ఉదయం 7:30కు ఒక సింగల్ గుంటనాల టు నంద్యాల, సాయంకాలం 5 గంటల సమయంలో స్కూల్ పిల్లలకు అప్పుడు ఒక సింగల్ పెట్టండి. ఆడికి 2 సింగళ్లలో స్కూల్ పిల్లల సమస్య అంటూ ఉండదు. ఈ స్కూల్ పిల్లల విషయంలో ఎందుకు ఇంత డిమాండ్ గా మేము అడుగుతున్నాము, ఇంత మా ఆవేదన తెలియజేస్తున్నామంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ప్రపంచం మొత్తం చూస్తా ఉన్నాం, దేశం మొత్తం మన ఇంట్లో ఉండే ఆడపిల్లలను వాళ్ళు 5వ క్లాస్ చదవని, 6వ క్లాస్ చదవని, 8వ చదవని, 10వ చదవని సైకిల్ చూస్తానమ్మా, ఒక 5-6 కిలోమీటర్లు ఉంది పుష్లూరు కానీ మద్దూరు కానీ ఇట్లా చేపరేవాళ్ళు కానీ సైకిల్ మీద పోయి రండి అమ్మా అని కూడా ధైర్యం సరిపోతలేదు. తల్లిదండ్రులకి భయభ్రాంతులకు గురవుతున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే ఒంటి మీద డ్రెస్ కనిపిస్తే ఆడపిల్ల ఒంటి మీద డ్రెస్ ఉంటే చాలు ఆ పిల్ల మీద దుష్ట దుర్మార్గుల కళ్ళు పడి బలాత్కారాలకు ఎంతో వాళ్ళ మీద అగత్యాలు జరుగుతున్నాయి పసిబిడ్డల మీద. అందుకు కారణం ఇప్పుడు మేము రాజకుమారి మేడం గారికి మేము వినతి పత్రం సమర్పించుకున్నాము మా గ్రామం తరఫున. ఇంకోటి మా గ్రామాల వారు 9 విలేజ్లకు సంబంధించి స్కూల్ యాజమాన్యాలు కానీ మా గ్రామాలలో ఈ 9 విలేజ్లు ఉండే పేరెంట్స్ కానీ నిరుత్సాహపడుతున్నారు, అసంతృప్తి చెందుతున్నారు. ఎవరి మీద? ఇట్లా ఆర్టీసీ యాజమాన్యం మీద, సిబ్బంది మీద, ఇట్లా ప్రభుత్వాల మీద అసంతృప్తి పడుతున్నారు. వీళ్ళందరూ ఎందుకు అసంతృప్తి పడుతున్నారంటే ఇంతకుముందు మేము 1-2 నెలల కిందట కానీ 4 నెలల కిందట కానీ వినతి పత్రాలు ఇచ్చినామయ్యా. హెచ్ఎం గారు చెప్తున్నారు ఎంత బాధ కలుగుతుంది, మోడల్ స్కూళ్ళు మన పుష్లూరు స్కూళ్ళు హెచ్ఎంసీ చెప్తుంటే ఎంత బాధ ఉంది వాళ్ళది. చూడండి అయ్యా, మేము వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఒక్కరు కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తలేరు అని అంటున్నారు. అందుకు ఇవాళ మేము ఎస్డిపిఐ తరఫున, మేము అంబేద్కర్ యోజన సంఘం తరఫున, ముస్లిం ఐక్య వేదిక పోరాట హక్కుల సంస్థ తరఫున అన్ని సంఘాల వారం వచ్చి మా యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ మీకు తెలియజేస్తున్నాము. దయచేసి ఉదయం 7:30కు ఒక సింగలు, సాయంకాలం 5 గంటలకు ఒక సింగలు, అది గుంటనాల టు నంద్యాల టు గుంటనాల ఆ 2 సింగళ్ళు పెడితే పిల్లలు 10th క్లాస్ పిల్లలు చదివే పిల్లల కానుండి కూడా ఏ సమస్య ఉండదని కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇవాళ ఇంకొకటి మన గౌరవనీయులు పెద్దలు నంద్యాల జిల్లా ఎన్ఎండి ఫారూక్ గారికి కూడా మేము హృదయపూర్వకంగా మా యొక్క రిక్వెస్ట్ తెలియజేసి మా ఆవేదన తెలియజేసి ఆయనకి అర్జీ ఇచ్చుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నాము. ఆయన ఊర్లో లేరని కూడా తెలిసింది. ఆయన వారసులు ఉంటారు ఖచ్చితంగా. ఆయన వారసులకు కానీ మేము ఎస్డిపిఐ వాళ్ళు, మేము ప్రజా సంఘాలు, మేము అందరం కలిసి మా యొక్క అర్జీని అందిస్తామని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఇది మా యొక్క డిమాండ్ అనుకోండి. ఏది దయచేసి పసిబిడ్డల తరఫున మా యొక్క రిక్వెస్ట్ అని మీరు మనస్ఫూర్తిగా మాకు సమ్మతిస్తే కనుక, మా పైన దయా జాలి కనికరం చూపిస్తే కనుక ప్రతి కుటుంబాల్లో, ప్రతి నిరుపేద కుటుంబాల్లో, ప్రతి విద్యార్థి ముఖంలో మీరు వెలుగును నింపాలని కూడా మేము కోరుతా ఉన్నాము, ప్రాధాన్యపడుతున్నాము. దయచేసి మీరందరూ సహకరిస్తారని గౌరవ పెద్దలు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మా మెసేజ్ చేరేటట్టు, మా వీడియో యొక్క మెసేజ్ చేరేటట్టు కూడా మేము రిక్వెస్ట్ అందరు షేర్ చేయమని కూడా కోరుతాము. దయచేసి మీడియా మిత్రులకు అందరికి కూడా మా యొక్క విన్నపము, మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా సమస్యల పరిష్కారం త్వరగా నెరవేర్చాలని కూడా అంటున్నాము. ఇక్కడ మన ఆర్టీసీ సిబ్బంది అయితే ఎవరైతే ఉన్నారో లోపల ఏం చెప్తున్నారంటే, అయ్యా మా దగ్గర బస్సులు లేవు, ఎప్పుడో ఎలక్ట్రానిక్ బస్సులు వస్తాయి, ఆ బస్సులు వచ్చినప్పుడు పంపిస్తా ఉంటారు. మేము 5-6 సింగల్ ఎవరు అడుగుతున్నారయ్యా? ఉదయం ఒక సింగల్ 7:30కి, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు ఒక సింగల్ కోరుతున్నాము అంతే. పిల్లల సమస్య అంటూ ఉండదు నంద్యాల జిల్లాలో. ఇలాంటివి ఎప్పటికైనా చేస్తే ప్రభుత్వాలకు మంచి పేరు ఉంటుంది. తల్లివందనం చేసినారు, సంతోషపడుతున్నారు చాలా మంది. నేను కూడా పేరెంట్స్ మీటింగ్ లో ఉన్నా. నేను ఒక లోకల్ ఆటో డ్రైవర్ అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. నా పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళా. నా ఆటో చేసుకోవడానికి కూడా నాకు భయం ఉంది. ఆర్టీసీ బస్సు వస్తే కనుక పిల్లలకు ప్రాణహాని ఉండదు, వాళ్ళకి రక్షణ కలుగుతాదని కూడా గుండె ధైర్యంగా తెలియజేస్తున్నా. ఇవన్నీ మా విన్నపాన్ని మీకు విన్నవిస్తున్నాము, మా ఆవేదన మీకు తెలియజేస్తున్నాము. దయచేసి పెద్ద మనసుతో మీరందరూ సహకరిస్తారని జై భీమ్, జై ఎస్డిపిఐ, జై ముస్లిం ఐక్య వేదిక. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని.